హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ ది మ్యాజిక్ ఆఫ్ మదర్హుడ్. సో ఈ వీడియోలో మా హోమ్ టూర్ చూడబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇది ఒక కారిడార్ అనమాట. సో కారిడార్లో నుంచి స్ట్రైట్ వచ్చేస్తే మళ్ళీ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అపార్ట్మెంట్. అండ్ అది మా హాల్. అండ్ ఇది ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అండి. అండ్ ఎంటర్ అయిన వెంటనే అలా హాల్ ఉంటుంది అనమాట, రెక్టాంగిల్ షేప్లో. అండ్ ఇటు సైడ్కి రైట్ సైడ్కి ఒక చిన్న సోఫా ఉంటుంది. అండ్ నేను ఒక చిన్న టీపాయ్ పెట్టాను, ఇది కూడా ఐకియా నుంచి. అండ్ ఫస్ట్ అయితే ఎంటర్ అయిన వెంటనే టువర్డ్స్ రైట్ సైడ్ ఒక షూ ర్యాక్ ఉంటుంది. సో చిన్న షూ ర్యాకే, జస్ట్ మా ఇద్దరికి సరిపోయేంత షూ ర్యాక్ అనమాట. అండ్ దాని పక్కన చిన్న టేబుల్, యాక్చువల్గా ఇంతకుముందు డెకరేటివ్ పీసెస్ ఉండేవి. సో ఇప్పుడు ఏం లేదు, శానిటైజింగ్ సెషన్ అనమాట అది. సో ఇక్కడ కిచెన్ హోల్డర్ ఉంటుంది అనమాట. డోర్ తీసిన వెంటనే టువర్డ్స్ రైట్ సైడ్ ఫస్ట్ కిచెన్ హోల్డర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దాన్ని మాస్క్ హోల్డర్గా కూడా కన్వర్ట్ అయిపోయింది, బికాస్ కీచైన్స్ మాస్క్స్ అన్నీ అక్కడే. అండ్ ఇది ఒక శానిటైజేషన్ సెక్షన్ అనమాట. ఇక్కడ మాస్క్లు పెట్టాను, డిస్పోజబుల్వి, అండ్ శానిటైజర్ కూడా పెట్టాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు కానీ మెయిడ్స్ కానీ మాస్క్ లేకపోతే మనం ఆఫర్ చేయొచ్చు కదా. అండ్ ఈ వెయిట్ మెషిన్ ఒకటి కొత్తగా వచ్చింది. అండ్ రైట్ సైడ్ ఒక చిన్న సోఫా ఉంటుంది. అండ్ దాని ముందే ఒక చిన్న టీపాయ్. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ప్రతి రూమ్లోనూ అన్ని క్వీన్ సైజ్ బెడ్సే. సో ఈ రూమ్లో బెడ్కి నేను ఐకియా నుంచే సేమ్ క్విల్ట్ కవర్, బెడ్షీట్ అండ్ పిల్లో కవర్ సెట్ చేసి మ్యాచ్ చేసేసాను. సో యాక్చువల్లీ మేము ఈ రూమ్ని కొంచెం ఈ కార్నర్ స్పేస్లో దేవుని అరేంజ్ చేశాను అనమాట. సో ఇది ఎవరైనా గెస్ట్లు వస్తే తప్ప పెద్ద యూస్ చేయ మీరు. నాకు ఇట్లా సెట్స్ లాగా వేస్తే చాలా బాగుంటాయి అనిపిస్తుంది, బెడ్షీట్స్ అండ్ క్విల్ట్స్. ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో ప్రతిదీ ఫర్నిచర్ మాకు మా ఓనర్స్ ఇచ్చిందండి, ఇంక్లూడింగ్ టీవీస్, డిష్ వాషర్, లైక్ వాషింగ్ మెషిన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినవే. యూజువల్గా ఈ అపార్ట్మెంట్లో అందరికీ అంతే, మొత్తం మనకి రెంట్ చేసినప్పుడే మొత్తం అన్నీ వచ్చేస్తాయి, లైక్ సర్వీస్ అపార్ట్మెంట్స్ లాగా ఇంక్లూడింగ్ ఆల్ ఫర్నిచర్ వచ్చేస్తుంది. సో ఇది నా దేవుడి పటాలన్నమాట. ఇవి నేను ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పుడు తీసుకున్న ఫస్ట్ పటం. ఇవి టాంజోవి, అండ్ ఇది కూడా టాంజోవి. సో ఇది వెంకటేశ్వర స్వామి. అండ్ యూజువల్గా ఇప్పుడు పూజ సామాన్ ఏం లేవు, నేను ఇక్కడ లేను కాబట్టి జస్ట్ ఆ ఒక ప్లేట్ ఒకటి ఇక్కడ వదిలేసాను. సో షెల్ఫ్ కూడా ఐకియా నుంచి అనమాట. దానికి ఇట్లా 3 ర్యాక్స్ ఉంటాయి. అండ్ అందులో అన్ని దేవుడికి సంబంధించిన వస్తువులే ఉంటాయి. అండ్ ఇవి చిన్న చిన్న స్టూల్స్ చాలా క్యూట్గా ఉంటాయి. సో దీపం పెట్టినప్పుడు, ప్రసాదాలు పెట్టినప్పుడు బాగా యూస్ చేసేదాన్ని అనమాట. సో ప్రతి రూమ్కి కూడా ఆల్మోస్ట్ ఇదంతా వైట్ కాంబినేషన్లోనే ఇచ్చారు, షెల్ఫ్స్ కానీ అన్నీ. అండ్ ప్రస్తుతానికి ఏం లేవు కాబట్టి అన్నీ జస్ట్ ఆల్రెడీ అట్లా స్టాక్ చేసినవి ఉన్నాయన్నమాట. సో ఈ రూమ్ అంతా అయితే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. అండ్ మిడిల్ రూమ్కి ఒకదానికి అటాచ్డ్ లేదు, అది కామన్ వాష్రూమ్ కమ్ గెస్ట్ రూమ్ వాష్రూమ్ కూడా. సో ఈ రూమ్కి టువర్డ్స్ ఇట్ సైడ్ వాష్రూమ్ ఉంటుంది అనమాట. సో పర్వాలేదండి, మీడియం సైజ్ వాష్రూమ్, మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు. సో మీరు చూస్తున్నారా, ఆ బ్రష్ హోల్డర్స్ అన్నీ ఐకియావే, కర్టెన్ నాప్కిన్ హోల్డర్స్ కానీ హ్యాండ్ వాష్ కానీ. మాకు యాక్చువల్లీ ఐకియా చాలా దగ్గర అనమాట. అండ్ మేము ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఐకియా పెట్టి కూడా చాలా కొత్తగా, సో అన్నీ అక్కడే తీసుకున్నాను.
అండ్ మెయిన్లీ మనం ఇట్లా రెంటెడ్ అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటామో క్లారిటీ లేనప్పుడు సో ఐకియా ఇస్ ద బెస్ట్ అనమాట. సో మనకి తక్కువ కాస్ట్లోనే వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకి ట్రెండింగ్గా కూడా దొరుకుతాయి. అండ్ ఇది కామన్ వాష్రూమ్. సో ఎంట్రన్స్ నుంచి టువర్డ్స్ చెప్పాను కదా ఇందాక రైట్ సైడ్ వెళ్తే ఒక బెడ్రూమ్ ఉంటుంది అనమాట. సో ఆ బెడ్రూమ్ పక్కనే మనకి వాష్రూమ్ కూడా వస్తుంది అండ్ అది హాల్లోకి కూడా ఓపెనింగ్ ఉంటుంది. సో దట్ అది కామన్ వాష్రూమ్ కింద కౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది నెక్స్ట్ బెడ్రూమ్. సో ఇందులో కూడా క్వీన్ సైజ్ బెడ్డే ఉంది అండ్ ఈ సెట్ కూడా ఐకియాదే అనమాట, బెడ్షీట్ పిల్లో కవర్స్. సో ఈ రూమ్లో కొంచెం కాంట్రాస్ట్ వేసింది, లైట్ కలర్ బెడ్షీట్ వేసి దానికి కాంబినేషన్లో కొంచెం డార్క్ కలర్ క్విల్ట్ కవర్ అండ్ పిల్లో కవర్స్ మ్యాచ్ చేశారు. సో అప్పుడప్పుడు వైస్ వర్సా ఇటు మారుస్తాను, అప్పుడప్పుడు సేమ్ వేస్తాను. సో డిపెండ్ అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా సెట్ చేస్తాను. సో ప్రతి రూమ్కి కూడా ఒక టీవీ ఇచ్చారు. సో ఏసీస్. సో ఓవరాల్ ప్రతి రూమ్లో 3 టీవీస్ అండ్ హాల్లో 4 టీవీస్ అనమాట. ఇదంతా కూడా మనకి ఈ అపార్ట్మెంట్ రెంట్ చేసినప్పుడే వస్తుంది. అండ్ ఇట్లా ఈ షెల్ఫ్ నేను తీసుకున్నాను, స్టడీ టేబుల్ ఇది. అండ్ ఇది ఒక వాటర్. ఇందులో కూడా అన్ని సూట్ కేసులు ఎక్స్ట్రా స్టఫ్ అంతే. యూజువల్గా ఇది ఇట్లా న్యూలీ మ్యారీడ్ కపుల్కి కానీ ఆర్ఎల్స్ బ్యాచిలర్స్కి కానీ ఈ అపార్ట్మెంట్స్ చాలా చాలా యూస్ఫుల్ అనమాట. బికాజ్ మనకి మెయిన్లీ ఇందులో ప్రతి రోజు మన మెయిడ్ సర్వీస్ ఉంటుంది. వాష్రూమ్స్ క్లీన్ చేసేస్తారు, డిషెస్ క్లీన్ చేసేస్తారు అండ్ నెక్స్ట్ మనకి డ్రై మాప్ అండ్ వెట్ మాప్ చేసేస్తారు అనమాట. 10 డేస్కి ఒకసారి డీప్ క్లీనింగ్ ఉంటుంది. సో ఇదొక చిన్న కృష్ణుడిది అట్లా షోపీస్ అనమాట, దానిపైనే క్లాక్ ఉంటుంది. సో ఇంకొంచెం ఇట్లా స్ట్రైట్ వస్తే మనకి ఇక్కడ లైక్ టీవీ ఏరియా అనమాట. ఈ టీవీ ఏరియా దగ్గర కొంచెం పెద్ద సోఫా వేసాను నేను. అండ్ ఈ సోఫా అన్నీ మాకు లైక్ అపార్ట్మెంట్ రెంట్ చేసినప్పుడే వచ్చాయన్నమాట. ఆ పిల్లోస్ అట్లాంటివి నేను తీసుకున్నాను. సో ఇందులో అంతా ఇట్లా కొంచెం లైట్ కలర్, లైట్ బ్రౌన్ లైక్ డిజైన్ బ్రౌన్ అట్లా మ్యాచ్ చేశాను. ఆ పిల్లో కవర్స్ మనకి క్రీమ్ కలర్ అన్నీ హోమ్ సెట్ అవ్వాయండి. ఆ మధ్యలో మాత్రం కాశ్మీర్వి. సో ఈ సోఫాకి ఎదురుగుండానే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ ఈ సోఫాకి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ మనకి బాల్కనీ ఎంట్రన్స్ అనమాట. కర్టన్స్ కూడా అంతా వాళ్ళే ఇచ్చారు. ఓన్లీ నేను మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం ఒక సైడ్ కర్టన్స్ మార్చాను. బికాజ్ మాకు మొత్తం వాల్ ఉండదు, మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. సో అందుకని వాళ్ళు ఇచ్చిన కర్టన్స్ నాకు అంత క్వాలిటీగా అనిపించక నేనే సెలెక్ట్ చేసి చేయించుకున్నాను అనమాట. సో ఇది మా హాల్ బాల్కనీ. ఇప్పుడు మీరు చాలాసార్లు చూసే ఉంటారు వ్యూ. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది కూడా ఐకియా నుంచి అండి సెట్. సో మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ చాలా చాలా బాగుంటుంది అండ్ మనకి నైట్ టైం అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. కర్టన్స్ అన్నీ ఒక సైడ్కి జరిపేస్తే అండ్ మార్నింగ్ కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగుంటుంది ఈ రూమ్లో. కాకపోతే సమ్మర్లో మాత్రం మనం ఏసీ లేకుండా ఈ రూమ్లో 5 minutes కూడా ఉండలేము. బట్ యాక్చువల్లీ ఈ కర్టన్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి అనమాట. దానికి లైక్ బ్లాక్ అవుట్ అని అంటారు అనుకుంటా, ఒకలాంటి థిక్ లేయర్ అటాచ్ చేసి స్టిచ్ చేస్తారు. సో అట్లా స్టిచ్ చేయడం వల్ల కొంతలో కొంత మాకు ఆ సన్లైట్ అనేది కొంచెం తగ్గింది రూమ్లోకి రావడం. అండ్ ఇది మా బెడ్రూమ్ బాల్కనీ నుంచి వ్యూ. ఇట్లా కార్నర్కి ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ బెడ్రూమ్ బాల్కనీకి కిచెన్ బాల్కనీకి వ్యూ ఇట్లా కార్నర్ నుంచి చూస్తాం. సో ఇంకా ఎక్కువగా వైడ్ యాంగిల్లో కనిపిస్తుంది అనమాట రాదర్ దెన్ హాల్ బాల్కనీ కన్నా. అండ్ అదే మీకు ఇందాక చెప్పాను కదా బ్లాక్ అవుట్ అని ఆ కర్టన్స్కి అట్లా అటాచ్ చేసినప్పుడు స్టిచ్ చేశాను.
ఇట్లా ఓపెన్ చేసేసి మనం క్లోజ్ చేస్తే అసలు ఏ సన్లైట్ రాదు. సో అప్పుడు మనం లైట్ వాడాల్సి వస్తుంది. సో ఎనీవే నేను ఈవినింగ్ షూట్ చేశాను కాబట్టి మీకు ఆ వెంటిలేషన్ తెలుస్తుంది. బట్ మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూస్తే తెలిసిపోతుంది వెంటిలేషన్ చాలా బాగుంటుంది బెడ్రూమ్కి. అండ్ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి బెడ్షీట్స్ సెట్స్లా వేస్తాను, ఒకసారి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ మ్యాచ్ చేసి వేస్తూ ఉంటాను. బట్ మ్యాక్సిమం సెట్స్లానే ఇష్టం అనమాట నాకు పర్సనలీ. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. సో అన్ని రూమ్స్కి కూడా వాళ్ళు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అండ్ మనకి ఇట్లా బెడ్స్ పక్కన సైడ్ టేబుల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఈ ర్యాక్ ఆల్రెడీ మీకు మొన్న చూపించాను కదా నేను క్లోత్స్ ఆర్గనైజింగ్ దాంట్లో. సో అది అప్పుడు యాక్చువల్లీ క్లోత్స్ లేవు. సో క్లోత్స్ అన్నీ వచ్చినప్పుడు కూడా నేను ఇట్లానే ఆర్గనైజ్ చేసి పెడతాను అనమాట. ఈ రూమ్లో ఒక చిన్న లైక్ బాస్కెట్ లాంటిది ఉంటుంది, యూజ్డ్ క్లోత్స్ వేయడానికి కానీ ఆర్ఎల్స్ ఎప్పుడైనా స్టోర్ లాగా వేయడానికి కానీ. దానిపైన చిన్న కుషన్ కూడా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా కూర్చోవాలంటే కూడా బాగానే యూజ్ అవుతుంది అది బాల్కనీలో వేసుకుని. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమే వచ్చింది. అండ్ మీరు ఆ మ్యాట్స్ అన్నీ కూడా ఐకేవే అండి, నాన్ స్లిప్పరీ మ్యాట్స్. వాష్రూమ్స్ దగ్గరికి కొంచెం థిక్ మ్యాట్స్ తీసుకున్నాను. రూమ్ ఎంట్రన్స్లో కొంచెం స్లైట్లీ థిన్నర్ మ్యాట్స్ అనమాట. సో కొంచెం లైట్ కలర్స్లో తీసుకున్నాను. యాక్చువల్లీ మ్యాట్స్ మనం డార్క్ కలర్ తీసుకుంటేనే ఎక్కువగా డస్ట్ తెలుస్తుంది. ఇట్లా లైట్ అండ్ న్యూడ్ కలర్స్ తీసుకుంటేనే మనకి డస్ట్ అంత తెలియదు. సో హాల్లో నుంచి ఇది కంప్లీట్ వ్యూ అనమాట. ఇట్లా స్ట్రైట్ గానే మెయిన్ డోర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇట్లా మాది రెక్టాంగిల్ కాబట్టి స్ట్రైట్గానే ఉంటుంది. అండ్ ఇది టువర్డ్స్ హాల్ నుంచి ఇట్లా మెయిన్ డోర్ వైపు వస్తుంటే టువర్డ్స్ రైట్ సైడ్ వస్తుంది. మెయిన్ డోర్ నుంచి హాల్లోకి ఎంటర్ అవుతుంటే టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కిచెన్. అండ్ ఇది ఆల్రెడీ మీ కిచెన్ టూర్లో చూపించాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చూపించట్లేదు. సో ఇది కిచెన్ బాల్కనీ నుంచి వ్యూ అనమాట, సిటీ వ్యూ. సో యాక్చువల్లీ ఈ పర్టికులర్ కమ్యూనిటీలో ఓన్లీ 2 ఫేసింగ్స్ అండి, నార్త్ ఫేసింగ్ ఆర్ సౌత్ ఫేసింగ్. నార్త్ ఫేసింగ్ వాళ్ళ మొత్తానికి సిటీ వ్యూ ఉంటుంది, సౌత్ ఫేసింగ్ మొత్తానికి గోల్ఫ్ కోర్స్ వ్యూ ఉంటుంది అనమాట. సో పెద్దగా వాస్తు అట్లాంటివి అయితే వీళ్ళేం పెద్ద పర్టికులర్గా ఫాలో అవ్వలేదు. ఇవి అన్నీ కొంచెం కమర్షియల్ రెసిడెన్సెస్ టైప్లో ఉంటాయి. సో లైక్ ఫర్ ఫ్యూ డేస్, ఫర్ ఫ్యూ మంత్స్ అట్లా షార్ట్గా ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అపార్ట్మెంట్. సో అది చూసారా ఆ ఇల్లు ఎవరిదో తెలుసా మీకు? హీరో కృష్ణది అనమాట. యాక్చువల్లీ ఈ ల్యాండ్ కూడా వాళ్ళదే అని చెప్తారు, బట్ నాకైతే అంత ప్రాపర్గా ఐడియా లేదు. బట్ చాలా బాగుంటుంది ఆ ఇల్లు. ఇక్కడ నుంచి చూసినప్పుడు మొత్తం అన్ని చెట్లు మొక్కలు చిన్న అంటే మనకి పైన చిన్నగా కనిపిస్తుంది. సో చాలా బాగుంటుంది ఏరియా అంతా. సో ఇది పూజ. సో ఆల్మోస్ట్ మా ఇల్లంతా కవర్ చేసేసినట్టున్నాను. సో ఎలా అనిపించింది మీకు? ఈ కీచెన్ హోల్డర్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట, శిల్పారామం తీసుకున్నాను. సో ప్రతి రూమ్ది ఆల్రెడీ ఇంతకుముందు నేను షిఫ్ట్ అయిన కొత్తలో తీసిన పిక్చర్స్ అనమాట ఇవన్నీ, 2019 ఫెబ్రవరి మార్చ్లో. సో చూడండి అది నా చిన్న పూజ సామాన్ మొత్తం. సో నేను ఉన్నప్పుడు అట్లానే అరేంజ్ చేసి ఉండేవి. సో రోజు పూజ అలా అయితే చేయను, బట్ స్పెషల్ అకేషన్స్లో కొద్దిగా దీపం అయితే పెట్టేదాన్ని. సో ఏదైనా బాగుంటుంది కదా, ఏ ప్లేస్లో అయినా మనం ఫస్ట్ మూవ్ అయిన హౌస్లో మనకి చాలా అటాచ్మెంట్ ఉంటుంది. సో ఇది మా పెళ్ళయ్యాక యూఎస్ నుంచి షిఫ్ట్ అయ్యాక మేమిద్దరం కలిపి తీసుకున్న ఫస్ట్ హౌస్ అనమాట, మేము రెంటెడ్ది. చాలా చాలా మెమరీస్ కూడా ఉంటాయి కదా. అండ్ దీంట్లో చాలా కాంపాక్ట్గా ఉంటుంది, ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, మేడ్ సర్వీస్ ఉంటుంది. సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ అపార్ట్మెంట్. అండ్ ఇన్ని రోజులు నేను లేను, ఆల్మోస్ట్ 1.5 year or 2 years. 1.5 year అయితే నేను అసలు లేను, బట్ స్టిల్ చాలా నీట్గా ఉంటుంది బికాజ్ మేడ్ సర్వీస్ ఉంటుంది.
మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా వస్తుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. అండ్ చూసారా, అది నైట్ వ్యూ అనమాట బెడ్రూమ్ నుంచి. ఇందాక మీకు మేబీ బ్యాక్ వెళ్ళిపోయింది పిక్చర్. సో చాలా చాలా బాగుంటుంది నైట్ టైం. ఇవన్నీ నేను ఉన్నప్పుడు సెట్ చేసి. ఇది ఆల్రెడీ మీరు కిచెన్ టూర్లో చూసారు కదా, ఈ షెల్ఫ్స్ అన్నీ. సో అప్పుడు కొత్తలో అన్నీ సర్దుకోగానే అన్ని పిక్చర్స్ తీసేసి అన్ని చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసేసి పంపేశాను మా పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి అట్లా. సో యా, ఇది నైట్ వ్యూ అనమాట. ఇవన్నీ 2019 పిక్చర్స్. అండ్ తను మా సిస్టర్ అనమాట. యాక్చువల్లీ అప్పుడు మీకు ఆ సైడ్ కార్నర్ చూసారు కదా, ఆ టేబుల్ అక్కడ ఉండి చిన్న ప్లాంట్ ఉండేది. అండ్ ఇక్కడ డెకరేటివ్ పీస్ అని చెప్పాను కదా, ఇదనమాట. బట్ ఇప్పుడు ఇది తీసేసి అక్కడ శానిటైజేషన్ సెక్షన్ పెట్టాను. సో ఇది నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక పూజ చేసుకున్నప్పుడు ఆ చిన్న చిన్న స్టూల్స్ చూసారు కదా, అవి అలా పెట్టి ఆర్గనైజ్ చేస్తాను అనమాట. ప్రసాదం కానీ ఎక్స్ట్రా ఫ్లవర్స్ పెట్టడానికి కానీ అట్లా. అండ్ ఇందాక చూపించాను కదా కృష్ణుడు, అండ్ తను మా ఫ్రెండ్స్ స్పందన. నేను ఇక్కడికి మూవ్ అయ్యాక ఫస్ట్ వచ్చిన ఫ్రెండ్స్లో తనే అనమాట. అండ్ ఇది 2019లో మా మ్యారేజ్ డే అప్పుడుది. జస్ట్ నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ అప్పుడు అనమాట. సో ఈ మంత్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అయిపోయి ఇంకా అసలు లేని ఇంట్లో. సో హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఆల్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.